డిపార్ట్మెంటల్ టెస్ట్ రాసే వారిలో చాలా మంది బేర్ యాక్ట్ బుక్స్ వారి దగ్గర ఉన్నప్పటికీ పాస్ కావడానికి 2-3 సార్లు ఎగ్జామ్స్ రాస్తున్నారు. దీనికి ప్రధానమైన కారణం పరీక్ష ప్రశ్నాపత్రంపై వారికి పూర్తిగా అవగాహన లేకపోవడం. ఏ టాపిక్ నుండి ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నారు, అవుట్ ఆఫ్ సిలబస్ నుండి ఎటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు వంటి అంశాలను తెలుసుకున్నట్లయితే పరీక్ష పాస్ కావడం సులభమవుతుంది. ఈ వీడియోలో GOT 88 పరీక్షల ప్రశ్నాపత్రాలను విశ్లేషణ చేసి ఏ అంశాల నుండి ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయి, ఏవి ముఖ్యమైనటువంటి టాపిక్స్ వంటి అంశాలను వివరంగా తెలుసుకుందాం. తెలంగాణలో మే 2022 సెషన్లో జరిగినటువంటి GOT 88 ప్రశ్నాపత్రాన్ని ఎనాలిసిస్ చేద్దాం. మే 2022లో జరిగినటువంటి GOT 88 ప్రశ్నాపత్రంలో RTE యాక్ట్ 2009 నుండి 14 ప్రశ్నలు వచ్చాయి. TPF రూల్స్ నుండి 11 ప్రశ్నలు, RTE రూల్స్ 2010 నుండి 14 ప్రశ్నలు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రూల్స్ అంటే ఇన్స్పెక్షన్స్ అండ్ విజిట్స్ నుండి 10 ప్రశ్నలు వచ్చాయి. అలాగే GPF రూల్స్ నుండి 6 ప్రశ్నలు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రూల్స్ 1988 నుండి 8 ప్రశ్నలు, ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ రూల్స్ నుండి 4 ప్రశ్నలు వచ్చాయి. అలాగే ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 నుండి 11 ప్రశ్నలు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 నుండి 14 ప్రశ్నలు వచ్చాయి. అలాగే వీటితో పాటు మిస్లేనియస్ అనగా ఇతర అంశాల నుండి మరొక 9 ప్రశ్నలు వచ్చాయి.